హలో అండి, ఇది వచ్చేసి ఉల్లిపాయ రైస్ అన్నమాట. మా ఏరియాలో దీన్ని తిరగమోత అన్నం అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. వెజిటబుల్స్ కానీ ఏమీ లేనప్పుడు ఈ విధంగా పిల్లలకు లంచ్ బాక్స్కి ఈజీగా చేసేయచ్చు అన్నమాట. ముందుగా మన కారానికి తగినంత ఎండుమిర్చి, తర్వాత కాస్త నువ్వులు, కాస్త వేరుశనగ పప్పులు అన్నమాట. ఇవన్నీ డ్రైగా వేపుకున్నానండి నేను ముందుగానే. తర్వాత అందులోనే కాస్త వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ కాస్త వేడయ్యాక జీలకర్ర, అందులోనే మినప్పప్పు, వడపప్పు వేసుకోవాలి. అవి కాస్త వేగనిచ్చి తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న నేను ఒక 3 ఉల్లిపాయలు వేస్తున్నానండి. మీరు క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోండి. తర్వాత అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కాస్త పసుపు వేసుకోవాలండి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా కలుపుకోవడమే. చివరగా కొత్తిమీర కాస్త చల్లుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా మిక్సీ జార్లో పొడి చేసుకున్నాం కదా, దీన్ని కూడా చల్లుకొని కలుపుకోవడమే. అంతేనండి, వేడివేడిగా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.